కావు కావనుకుంటా మన ఇంటి చుట్టూ తిరిగే కాకికి గింత తెలివుందా? మనుషుల ముఖాలు గుర్తుపెట్టుకుని మరీ పగ తీర్చుకుంటదా? వామ్మో, మన ఇంటి ముంగట కాకచ్చి అరిసిందంటే ఆకలికి కాదు మన మీద పగతోనా? ఆ అవునుల్లా, కాకికి ఒకసారి చూసిన మనిషిని ఏకంగా దగ్గర దగ్గర 17 ఏళ్ల పాటు గుర్తుపెట్టుకుంటుందట. ఇక అంతేకాదు, ఇక దాని దగ్గరికి హాని చేసిన వాళ్ళను గుర్తుపెట్టుకొని ఆ హాని చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకొని ఇంకో కాకికి చేరవేస్తుందట ఆ ముచ్చటను. ఇక తర్వాత తరాల కాకులకు కూడా ఆ మనిషిని గుర్తించేంత జ్ఞాపక శక్తి ఉంటుందట. కాకి కూతలోనే కబురుంటది అంటారు కదా. ఇప్పుడు చూస్తుంటే కాకి కూతల కబురు మాత్రమే కాదు, ఫుల్ డేటాబేస్ ఉన్నది కావచ్చునుల్లా. మనిషి మారకపోయినా కాకి మాత్రం మర్చిపోదట. కాకి కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు దాని జ్ఞాపకం కూడా గట్టిగానే ఉంటుందట. మన ఇంటి చుట్టుపక్కల రోజు కనిపించే కాకిని చూసి ఏం పక్షిరా ఇది అని లైట్ తీసుకుంటాం, కానీ దాని తెలివి తెలిస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇంకో ముచ్చట ఇందంపారుల్లా. మంత్రి అంటే 4 కార్లు, 10 మంది సెక్యూరిటీ, హంగు ఆర్పాటం అనుకునే రోజులల్లా జూపల్లి కృష్ణారావు సార్ మాత్రం డిఫరెంట్ రూట్లో పోతాడు. చేతిలో అధికారం ఉన్నా చేతికి పని పట్టుకోవడానికి మాత్రం వెనకాడతలేడు. ఇంతకీ సార్ చేసిన పని ఏందో చూడుండ్రి. ఏకంగా బాత్రూంలకు దిగి స్వయంగా శుభ్రం చేసిండు మన మంత్రి జూపల్లి కృష్ణారావు సారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక బాత్రూమ్ శుభ్రం చేసుడే చిన్న పని అనుకునేటోళ్లకు పరిశుభ్రత అనేది ఎవరో ఒకరు చేయాల్సిన పని కాదు, ఇక మనందరి బాధ్యత అన్నట్టుగా మంత్రి చేసిన పని చూస్తే అర్థమవుతుంది. ఇక పది ఉందని కుర్చీలో కూసోకుండా సమస్య ఏడుందో ఆడికి పోయి అవసరమైతే చేత్తో పనిచేయాలన్న ముచ్చటను మంత్రి చెప్పకనే చెప్తుండు. షెట్ ఎంత పెద్దదైనా వేర్లు నేలలోనే అన్నట్టుగా మంత్రి అయింది స్వయంగా బాత్రూమ్లు శుభ్రం చేసుడు కూడా నెటిజన్లు మంత్రి సార్ను తారీఫ్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో చూసిన జనాలు మాత్రం మాటలు చెప్పుడు కాదు చేతలలో చూపిస్తేనే నాయకుడు విలువ పెరుగుతుంది అని కామెంట్లు కూడా పెడుతుర్రు. ఇక మొత్తానికి మంత్రి జూపల్లి సారు చేసిన ఈ పని ఇప్పుడు రాజకీయాల కంటే ఎక్కువగా పరిశుభ్రత, బాధ్యత, నాయకత్వం గురించే మాట్లాడుకునే లెక్కకొస్తుంది. ఇంకో ముచ్చట ఇందంపారుల్లా. కోతికి కొబ్బరికాయ దొరికితే వదులుతుందా అన్నది పాత సామెత ఇప్పుడు ట్రెండ్ మారింది. కొబ్బరి చిప్పలు కాదు, డబ్బే దొరికితే దొంగతనం కూడా ఓ స్టైల్లనే అనే రేంజ్ లో ఉంది ఈ కోతి. ఇంతకీ ముచ్చట ఏంది అంటే, అయోధ్యలో ఈ అంజుదేవి అనే ఆమె తాన డబ్బులు ఉన్న బ్యాగు ఉందట. ఇక సడన్ గా వచ్చిన కోతి బ్యాగు తీసుకుని పారిపోయిందట. బాధితులు ఎంత ప్రయత్నం చేసినా గానీ, స్థానికులు ఎంత చెప్పినా గానీ నా చేతికి చిక్కింది, నా దగ్గరే ఉంటది అన్నట్లుగా కోతి మాత్రం బ్యాగును ఇడిచిపెట్టలేదట. ఇక దీంతో చేసేదేం లేక పోలీసులకు సమాచారం ఇచ్చిండ్రట. పోలీసులు వచ్చి కోతిని బలవంతంగా భయపెడితే డబ్బులతో సహా బిల్డింగ్ వైపు పోయే ప్రమాదం కూడా ఉన్నదని పోలీసులు గ్రహించిండ్రట. ఇక ఆడనే పోలీసులు ఎగుమతి కూడా చేసిండ్రు. కర్రలు కాదు, అరటిపండు పట్టుకొచ్చిండ్రు. అరటిపండు బ్యాగు చూపించిర్రట. ఇక ఇంకే ఉన్నది, కోతి సూపంతా డబ్బుల బ్యాగ్ మీద ఇడిచిపెట్టి అరటిపండు మీద పడ్డదట. కోతి అరటిపండు దీనితోటి బిజీ అయిన టైంలో పోలీసులు మంచి ఇకమత్ చేసి సైలెంట్ గా బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. ఇక బలమున్నోడిదే రాజ్యం కాదు, బుద్ధున్నోడిదే పైసయ్యి అనే సామెతను పోలీసులు నిజం చేసిండ్రు. ఇక చివరికి 42,105 నగదును లెక్క చూసి అంజుదేవి అనేట ఆమెకు పోలీసులు అప్పగించిర్రట.